వాళ్ళు గెలిచారనుకోండి, ఖచ్చితంగా మీరు అన్నట్టు కరెక్ట్ అవుతుంది. అప్పుడు వ్యతిరేకత పెరిగిందనేది. రెండవ ప్రాధాన్య ఓటుతో గెలవాల్సిన పరిస్థితి వస్తే తెలుగుదేశం అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేకత ఆరంభమైనట్టు. తొలి ప్రాధాన్య ఓటుతోనే గెలిచేశారనుకోండి, వ్యతిరేకత పెద్దగా లేనట్టు అక్కడ. ఈ స్థాయిలో బయటకు వచ్చి ఓట్లు వేశారు కదా సార్, ఈసారి వైసీపీ బరిలోకి దిక్కుండా ఉండే అన్న తప్పు చేసిందని భావించవచ్చా? వైసీపీ ఇప్పుడు ఏమైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా? చేసుకునేది అంతే, అంత మించేం లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు ఎమ్మెల్సీని పట్టించుకోవాలా, ఆ తర్వాత పట్టించుకోలేదు. వాళ్ళు అసలు సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోలేదు. అది అసలు మండల లెక్కలో చూస్తే అది పార్టీ ఉందా లేదా అన్నటువంటి కోణంలో ఉంటుంటుంది. అది అంతే. అంటే ఎమ్మెల్సీ స్థానాలు మాకు అవసరం లేదనుకుంటున్నారేమో. అసలు మండలే మూసేద్దాం అనుకున్నాడు కదా అప్పుడు ఆయన. అవును, అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి నడిచింది అంతే. అది రైట్. చూద్దాం మొత్తానికి ఇంకా ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది 3వ తేదీ వరకు అయితే వేచి చూడాలి. ప్రస్తుతం ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 3 స్థానాల్లో కూటమి ఎలాగా ఉపాధ్యాయ స్థానాన్ని కూడా సపోర్ట్ చేసి